ఏదైనా ఫ్రీయే. సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున ఆరోగ్యాలు కోల్పోయేంత మందు మీ జీవితాల్లో ప్రవేశపెట్టింది. తాడేపల్లిగూడెం మన బుట్టాయిగూడెం దగ్గర ఎక్కడో 32 మంది కల్తీ సారాతో చనిపోయారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి మీరందరూ యువత కదా, మీరు చదువుకుంటున్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా, మహాత్మా గాంధీ గారిని గౌరవించే వ్యక్తులు కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన వ్యక్తి సంపూర్ణంగా మద్యాన్ని అమ్ముతున్నాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు ఆ పెద్ద మనిషి. అసలు మద్యం మీద మాకు డబ్బే అవసరం లేదన్న వ్యక్తి ఇప్పటికీ నాకు తెలిసి 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం 24-25 వేల కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించారు దాని మీద.